ఈరోజు మన టాపిక్ మేనేజ్మెంట్. అసలు మేనేజ్మెంట్ అంటే ఏమిటి, ఎవరికి ఉపయోగం, ఎంతవరకు ఉపయోగం, మన కెరియర్కు ఈ మేనేజ్మెంట్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే వివరాలను మోటివేషనల్ స్పీకర్ సయ్యద్ రఫీ గారు మనకు వివరిస్తారు. ముందుగా రఫీ గారిని పరిచయం చేసుకుందాం. గుడ్ మార్నింగ్ రఫీ గారు. మార్నింగ్ టు యూ. అదేవిధంగా ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు. వారిని కూడా పరిచయం చేసుకుందాం. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. అసలు మేనేజ్మెంట్ అంటే ఏ విధంగా డిఫైన్ చేయాలి, అసలు మేనేజ్మెంట్ అంటే ఏంటి అసలు? వెరీ గుడ్ క్వశ్చన్. మేనేజ్మెంట్ అంటే అవైలబుల్ రిసోర్సెస్, అంటే అవైలబుల్ ఉన్న వనరుల్ని ఉపయుక్తం చేయడం, యూజ్ చేయడం, దెన్ అటైనింగ్ ది డిజైర్డ్ రిజల్ట్స్, దట్ ఈస్ మేనేజ్మెంట్. ఓకే. లభ్యమవుతున్న వనరుల్ని ఉపయోగించి అనుకున్న లక్ష్యాలని చేరుకోవడం, స్థూలంగా ఇది మేనేజ్మెంట్. అయితే ఈ మేనేజ్మెంట్ అనేది ఓన్లీ స్టూడెంట్స్కి మాత్రమే ఉపయోగమా, అసలు ఎవరెవరికి ఉపయోగం, ఎంతవరకు దీనిని మనం ఉపయోగించుకోవచ్చు? ఈ మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం అండి. మీకు అవసరం, నాకు అవసరం, స్టూడెంట్స్కి అవసరం, ఆర్గనైజేషన్స్కి అవసరం. పని అనేది ఎక్కడైతే ఉంటుందో వర్క్, అక్కడ ఈ మేనేజ్మెంట్ అనేది ఉండాలి. మెన్ అండ్ వర్క్, ఇవి రెండు ఎక్కడైతే ఇన్వాల్వ్ అవుతున్నాయో దేర్ కమ్స్ మేనేజ్మెంట్. దట్ ఈస్ ఇట్. ఓకే. అంటే ఇది ఎంతవరకు ఉపయోగం రఫీ గారు? ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఆర్ 4 వర్కర్స్. ఈచ్ వర్కర్ పర్ డే 6 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సో అక్కడ వాళ్ళు ప్రతిరోజు 6 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలని రూల్ లేదు అక్కడ. సమ్టైమ్స్ ఆ 6 నుంచి 5 రావచ్చు, 5 నుండి 4 కూడా వెళ్ళొచ్చు. సో అక్కడ కావాల్సిన అవుట్పుట్ ఏంటి? 6. ఆ 6 అచీవ్ అవ్వాలంటే సమ్ సార్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. మెన్ మేనేజ్మెంట్, మషినరీ మేనేజ్మెంట్ అండ్ షెడ్యూల్ మేనేజ్మెంట్. ఇవన్నిటిని చూడడానికి, సూపర్వైజ్ చేయడానికి ఒక వ్యక్తి అవసరం. ఓకే. హీ మేనేజెస్ ఆల్ దీస్ థింగ్స్. అసలు మెన్ మేనేజ్మెంట్ అంటే అక్కడ వర్క్ అంటే ఇట్ హ్యాస్ టు బి డన్ బై పీపుల్. ఓకే. అండ్ జనాలు అనుకున్న పనిని చేయడం, కోరుకున్న విధంగా చేయడం, కావాల్సినది చేయడం, చేయాల్సినట్లుగా చేయడం, దానికోసం జనాల్ని మేనేజ్ చేయడం, పీపుల్. దట్ ఈస్ కాల్డ్ మెన్ మేనేజ్మెంట్. ఓకే. మరి మిషనరీ మేనేజ్మెంట్? See, not always you have men at work. Sometimes you need machinery also. And machinery anedi you don't go only technically. Machinery could be different types. Machinery ante akkada it could be organizational machinery. Okay. Or you can take it as this industrial machinery. వీటిని సూపర్వైజ్ చేయడానికి కూడా ఒకరు కావాలి. సమ్టైమ్స్ కొన్ని పర్మిషన్స్ అవి ఇవి తీసుకోవడానికి యూ నీడ్ సమ్ గవర్నమెంటల్ అప్రోచ్. ఓకే. సో అక్కడ దాన్ని మూవ్ చేయడానికి కూడా దే షుడ్ బి సంబడి. ఓకే. ఇంకా షెడ్యూల్ మేనేజ్మెంట్ అని కూడా చెప్పారు మీరు. ఫస్ట్ 3 కేటగిరీస్లో థర్డ్ వన్, దీనికి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ 10 to 5 లోపల సమ్ టార్గెట్ ఇస్ సెట్. ఆ 10 to 5 లోపలనే రీచ్ అవ్వాలి అంటే విత్ ఇన్ దట్ షెడ్యూల్ దాన్ని అచీవ్ చేయడం. సో ఆ టైంని మేనేజ్ చేయడం, ఆ షెడ్యూల్లో ఎంతమందితో కావాల్సిన పని చేయించడం, ఎంత మేరకు చేయించడం. ఓకే. అంటే ఒక మేనేజ్మెంట్ స్టూడెంట్ ఈ మూడింటిని కూడా అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి అంటారు. ఐఎమ్ సారీ హియర్, నాట్ జస్ట్ మేనేజ్మెంట్ స్టూడెంట్, బట్ నౌ-a-days all the students. In fact, I find these students are BTech students, I believe. And corporate worldలో they are checking, are they really good at self-management? Are they really good at men management? And are they really good at organizational management? And what about their industrial management behavior? Ante not just don't just corporate anagane, let us not look at IT. Okay. Even industries. Okay. And వాళ్ళు ఇవన్నీ చెక్ ఈవెన్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ హౌ గుడ్ దే ఆర్, ఇవన్నీ చెక్ చేస్తున్నారు. సో వీళ్ళకు కూడా అవసరమేనండి. రఫీ గారు, అయితే సరైన మేనేజ్మెంట్కు అసలు ఏ అంశాలు దోహదపడతాయి, అంటే ఏ అంశాలు యూజ్ అవుతుంటాయి? సరైన మేనేజ్మెంట్ కావాల్సిన అంశాలు బేసికలీ 4 అండి. 1 ఈజ్ ప్లానింగ్, ప్రణాళిక. 2 ఈజ్ ఆర్గనైజింగ్, నిర్వహణ. అండ్ 3rd ఈజ్ డైరెక్షన్, దిశానిర్దేశం. And 4th is monitoring. Yes, okay. And these are the 4 basics and fundamental planning, pillars. Organizing, direction and monitoring. 4 pillars andi. రఫీ గారు, మనతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ డౌట్స్ అడుగుదాం. మీ డౌట్ ఏంటి అడగండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు గణేష్. ఎస్. ప్లానింగ్ అన్నారు కదా, ప్లానింగ్ అంటే ఏ విధంగా ఏం చేయాలి అసలు? బేసికలీ ఫర్ ఎనీ గోల్, ఫర్ ఎనీ అబ్జెక్టివ్ ముందేంటి ఒక లక్ష్యం అంటూ ఉంటుంది, అబ్జెక్టివ్ అంటూ ఉంటుంది. ఆ అబ్జెక్టివ్ని చేరుకోవడానికి సరైన ప్రణాళిక అనేది ఉండాలి. ఆ ప్రణాళిక షుడ్ బి ఎ రూట్ మ్యాప్, షుడ్ బి ఎ బ్లూ ప్రింట్ ఫర్ రీచింగ్ దట్ పర్టికులర్ గోల్. ఫర్ ఇన్స్టెన్స్, ఒక ఆర్గనైజేషన్లో సేల్స్ ఆర్గనైజేషన్ పెట్టుకున్నాం. సేల్స్ ఆర్గనైజేషన్లో దే నీడ్ 200% గ్రోత్.
ఈ ఫైనాన్షియల్ ఇయర్లో పెట్టుకుంటారు. 200% గ్రోత్ కావాలి అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఈ 200% గ్రోత్ ఈజ్ దర్ గోల్. అప్పుడు మాకు ఎంతమంది జనాలు కావాలి, మార్కెట్లో ఎంతవరకు పెనెట్రేట్ అవ్వాలి, అండ్ ఏ సెగ్మెంట్స్లో రీచ్ అవ్వాలి, వాళ్ళని ఎలా క్యాచ్ చేయాలి, వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి, అండ్ పైగా ఈ మ్యాన్ పవర్ని ఎలా యూజ్ చేయాలి. వీటన్నిటి కోసం స్పెసిఫిక్గా ఒక ప్లాన్ ఉండాలి. అలా ప్లాన్ లేకపోతే అనుకున్న లక్ష్యానికి చేరుకోలేరు. ఇప్పుడు ప్లానింగ్ అంటే డిఫైన్ చేస్తారు కదా, ఇక ప్లానింగ్లో డీప్గా వెళ్తే ఏ అంశాలని మనం బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, దాన్ని అర్థం చేసుకున్న తర్వాత వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి డైలీ లైఫ్లో? బేసికలీ హూ యు ఆర్, ఓకే, వాట్ యు వాంట్, వై యు వాంట్, అండ్ హౌ యు వాంట్. దీస్ ఆర్ ది క్వశ్చన్స్ యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్ అండి. ఓకే, అడిగిన తర్వాత నేను ఎవరిని, నాకేం కావాలి, ఎంత మేరకు కావాలి, ఎలా కావాలి, ఇవి అడిగిన తర్వాత ఇవి నేను ఎలా సొంతం చేసుకోగలను. ఫైన్. ఆ ప్రశ్న అడిగిన తర్వాత వాటికి మీరు సమాధానాలు రాసుకుంటా పోతే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ a route map for achieving particular thing. And he says reason for my success is purely plan. అంటే లైఫ్లో ఏదైనా సక్సెస్ సాధించడానికి అసలు మన ఎయిమ్ ఏంటి, మనం దానికి మనకి సామర్థ్యం ఉందా, మన క్యాపబిలిటీ ఉందా అది సాధించడానికి, నెక్స్ట్ మనం ఏ విధంగా వెళ్ళాలి అనేవి ముఖ్యంగా మనం ఆలోచించుకోవాలి. కానీ ఈ రోజుల్లో ప్రతి స్టూడెంట్ కూడా అలా ఆలోచించలేకపోతున్నారు. ఎందువల్ల అంటారు అంటే వాళ్ళకి సరైన ప్లానింగ్ ఉండటం లేదా, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియటం లేదంటారా? అటువంటి స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? If I am not sounding critical అనిపిపోతే ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. చెప్పండి. నేను యూజువల్లీ కాలేజెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఈవెన్ కాలేజ్ మేనేజ్మెంట్తో మాట్లాడినప్పుడు, స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు రెగ్యులర్గా మేము కాలేజెస్కి వెళ్తుంటాం. అక్కడ నేను చెప్తుంటాను దెర్ ఇస్ ఎ గ్యాప్ ఓరియంటేషన్. మనకు చదువుల్లో నేర్పించేది ప్రపంచం ఎలా ఉండాలి అని నేర్పిస్తున్నారు. ప్రపంచం ఎలా ఉంది, వాస్తవిక పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆ విషయం చెప్పట్లేదు. They are telling how the world has to be, not the how the world is. అక్కడ ఆ గ్యాప్ వస్తుంది. ఇక్కడ ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి? మేనేజ్మెంట్ సేస్, ఐ మీన్ ఇన్స్టిట్యూషన్ సేస్ పేరెంట్స్, అండ్ పేరెంట్స్ సేస్ కాలేజెస్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ ఇక్కడ బిగ్ క్వశ్చన్ ఈస్ హూ దట్స్ ఎ బిగ్ క్వశ్చన్. సో ఇలాంటి పరిస్థితుల్లో మేనేజ్మెంట్, పేరెంట్స్, ఐ మీన్ కాలేజ్ మేనేజ్మెంట్స్ అండ్ పేరెంట్స్ కంబైన్డ్గా ఎఫర్ట్ యాక్టివిటీ స్టార్ట్అప్ చేయాలి. తప్పకుండా స్టార్ట్ చేయాలి. తప్పదండి. ఎందుకంటే రఫీ గారు, మనకి మానవ వనరులు అనేవి మీరు చెప్పారు ఇంతకుముందు, మానవ వనరులు అనేవి మనకి బోలెడు ఉన్నాయి. వాటిని కనుక సరైన వేలో యూజ్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా మనకి గ్రోత్ ఉంటుంది అని చెప్తున్నారు. 100% అండి. మీరు గమనించండి, ఇక్కడ చాలామంది నేను అడుగుతుంటాను, మీరేం చేస్తున్నారంటే బీటెక్ చేస్తున్నాను, లేకపోతే ఎంబీఏ చేస్తాను, ఫలానా చేస్తున్నాను అంటారు. నేను అడుగుతాను, వై ఆర్ యూ డూయింగ్ దిస్? దెన్ ది క్వశ్చన్ సేస్ మా ఇంట్లో చెప్పారు. అగైన్ సెకండ్ ఆన్సర్ నాకు వచ్చేది ఏమొస్తుందంటే ఇది బాగుంటుంది అని ఎవరో చెప్పారు. అండ్ థర్డ్ ఈస్ మార్కెట్లో దీని వాల్యూ ఎక్కువ ఉంది. అండ్ ఫోర్త్ ఏంటంటే అందరూ చేస్తున్నారు. అండ్ సమ్ టైమ్స్ కొలొక్యుయల్ వేలో ఈ మధ్య ఇదే నడుస్తుంది కదండి అని. నెక్స్ట్ రఫీ గారు, ప్రపంచం ఎలా ఉంది అనేది చెప్పలేదు సరికదా, ప్రపంచంతో మనం ఎలా ఉండాలి, మనం ఏ విధంగా అన్నది కూడా చెప్పట్లేదు. ఖచ్చితంగా చెప్పట్లేదండి. అండ్ దిస్ ఈజ్ వేర్ ద గ్యాప్ ఈస్. ఆ గ్యాప్లో ఇన్ఫ్యాక్ట్ యూజువల్లీ మేము ట్రైనర్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా వాళ్ళకి చెప్తుంటాను, సి బాస్, ఈ ఓరియంటేషన్లో దిస్ ఇస్ ద ప్రాబ్లము, ఈ గ్యాప్ని ఫిల్అప్ మనం చేయాలి. కనీసం మనం బాధ్యతాయుతంగా, రెస్పాన్సిబుల్గా వీ హ్యావ్ టు మేక్ దెమ్. అండ్ మై బిలీఫ్ ఈస్ దట్ దీస్ స్టూడెంట్స్ ఆర్ ది ఫేస్ ఆఫ్ ఇండియా, టుమారోస్ ఫేస్ ఆఫ్ ఇండియా. And one Definitely. thing, and if we help them under construction, tomorrow they'll construct the nation. Okay. This is my belief. రఫీ గారు, మనం ప్లానింగ్ గురించి చెప్పుకున్నాం కదా, నెక్స్ట్ ఒక స్టూడెంట్ తన డౌట్ అడుగుతారట. మీ డౌట్ ఏంటి అడగండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు విశ్రుతి. మీరు ఇందాక ఆర్గనైజింగ్ గురించి చెప్పారు కదా, అసలు ఆర్గనైజింగ్, వాట్ ఈస్ మెన్ బై ఆర్గనైజింగ్, అండ్ ఆర్గనైజింగ్ అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ మనకంటూ ఓ లక్ష్యం ఏర్పరచుకున్నాం. లక్ష్యం ఏర్పరచుకున్న తర్వాత ఆ లక్ష్యాన్ని ఎలా సాధించాలి, దానికోసం ప్రణాళిక, ఐ మీన్ ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకున్న తర్వాత ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏవైతే అవసరం పడతాయి రిసోర్సెస్, అవన్నీ మన దగ్గర ఉన్నాయా, ఉంటే అవి ఏ మేరకు ఉపయోగపడతాయి, వాటిని ఎలా ఉపయోగించాలి, వీటన్నిటిని సమకూర్చడం. దట్ ఈస్ ఆర్గనైజింగ్ పీపుల్, ఆర్గనైజింగ్ ఐ మీన్ మీరు వర్క్ లైఫ్కి వస్తాయి, ఆర్గనైజింగ్ పీపుల్, ఆర్గనైజింగ్ schedules, organizing machines, organizing
రిక్వైర్డ్ అదర్ ఎసెన్షియల్స్. అవన్నీ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ 10 to 6 లోపల మీరు పని చేయాలి, 10 to 6 లోపలనే ఫలానా పని అవుతుంది. కానీ అక్కడ పని చేసే వాళ్ళు, ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు వర్క్, దే ఆర్ కమింగ్ 11 to 7. అలాంటప్పుడు డూ యూ థింక్ యూ ఆర్ గోయింగ్ టు అచీవ్ ది డిజైర్డ్ ఆబ్జెక్టివ్? ఇట్స్ కెనాట్. సో వాళ్ళు అక్కడ 10 లోపలే రావాలి అండ్ 6 లోపలే పని పూర్తవ్వాలి. ఆ 10 to 6 లోపల వాళ్ళు పని పూర్తి చేసేట్టు మీరు ఆర్గనైజ్ చేయగలగాలి. రఫీ గారు, ఆర్గనైజింగ్ ఎలా చేయాలి అంటే దానికి ఎగ్జాంపుల్స్తో ఏదైనా ఒకటి వివరిస్తారా? ఫర్ ఇన్స్టెన్స్, దీస్ పీపుల్, వన్ ఆర్గనైజేషన్ ఇస్ దేర్, వాళ్ళు ప్రాజెక్ట్ కోసం వేరే స్టేట్కి వెళ్తున్నారు. ఓకే. వేరే స్టేట్కి వెళ్తున్నప్పుడు అక్కడ వేరే స్టేట్లో అక్కడ ఆఫీస్లో వీళ్ళు పని చేయాలి. అక్కడ ఆఫీస్లో వీళ్ళు పని చేయాల్సి వచ్చినప్పుడు దే మే హ్యావ్ టు వర్క్ ఇన్ దట్ ఆఫీస్ అన్నప్పుడు వీళ్ళకు ట్రావెల్ కావాలి అక్కడ, అండ్ రిక్వైర్డ్ ఆఫీసర్స్ కావాలి, అండ్ కావాల్సిన సిస్టమ్స్ కావాలి. వీటన్నిటిని చెక్ చేయడం, పైగా ఈ పని కోసం ఎలాంటి వాళ్ళు పనికి వస్తారు, వాట్ సార్ట్ ఆఫ్ పీపుల్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్, వీళ్ళనేది సమకూర్చడం. దట్ మేక్స్ ఆర్గనైజింగ్. ఓకే. అంటే ఇప్పుడు ఈ ఆర్గనైజింగ్ కోసం ఎటువంటి పీపుల్ కావాలి అనేది ఆలోచించడం కూడా ఈ మేనేజ్మెంట్లో ఒక భాగమేనా? కీలకమైన భాగం అండి. ఓకే. దట్ ఈస్ కాల్డ్ టీమ్ బిల్డింగ్ అండ్ సెలెక్షన్ ఆఫ్ పీపుల్. ఓకే. అండ్ ఇక్కడ ఏంటంటే యూ గాట్ టు హ్యావ్ రైట్ పీపుల్ ఫర్ ది రైట్ వర్క్. ఆ రైట్ పీపుల్ని సెలెక్షన్ చేయడం. రీసెంట్లీ ఐ వాజ్ విత్ సిఇఓ. ఆ సిఇఓ హీఈస్ వెరీ టెన్షన్లెస్ అండి. అసలు మిగతా సీఈఓలో అతను అసలు ఎలాంటి టెన్షన్ లేకుండా తన పనులను తను చేసుకుంటూ పోతున్నాడు. ఐ ఆస్క్డ్ హిమ్, మీరు ఇంత ఫ్రీగా ఎలా ఉంటున్నారు అని. దాన్ని అతను అంటాడు, నేను సరైన పొజిషన్లో సరైన మనుషుల్ని పెట్టేశానండి. పని అవ్వడం నాకెంత ముఖ్యమో వాళ్లకు అంతే ముఖ్యం. దట్ రిలీవ్స్ మీ ఫ్రమ్ టెన్షన్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు శైలజ. మీరు డైరెక్టింగ్ అన్నారు కదా సార్ మేనేజ్మెంట్లో, ఇది ఎలా యూజ్ అవుతుంది సార్? అంటే డైరెక్టింగ్ అనేది కొంతమంది చేయగలుగుతారా, అందరూ చేయగలుగుతారా, ఎవరికి సాధ్యమవుతుంది సార్? అందరూ డైరెక్టింగ్ చేస్తూనే ఉన్నారండి. కొంతమంది తెలిసి చేస్తున్నారు, కొంతమంది తెలియకుండా చేస్తున్నారు. అండ్ కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ వీఆర్ డూయింగ్ ఇట్. ఫర్ ఇన్స్టెన్స్, యూ హ్యావ్ ఎ గోల్ అండ్ ఫర్ దట్ గోల్ యూ హ్యావ్ డెవలప్డ్ ఎ ప్లాన్. అండ్ ఆఫ్టర్ ద ప్లాన్ వాట్ యూ హ్యావ్ డన్, యూ హ్యావ్ ఆర్గనైజ్డ్ రిసోర్సెస్. ఇవన్నీ అయిన తర్వాత వీటిని ఒక క్రమ పద్ధతిలో డైరెక్ట్ చేయడం. అంటే ఈవెన్ అ సెల్ఫ్, మిమ్మల్ని మీరు కూడా ఆ లక్ష్యం వైపు డైరెక్ట్ చేయాలి. అలా చేయకపోతే యూ విల్ బీ గోయింగ్ ఇన్ సమ్ అదర్ డైరెక్షన్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక జనాల విషయానికి వస్తే, యూఆర్ టాకింగ్ అబౌట్ పీపుల్. ఇమాజిన్ అన్ ఆర్కెస్ట్రా సిట్యుయేషన్. ఆర్కెస్ట్రాలో దట్ మ్యూజిషియన్ హీ సింప్లీ డైరెక్ట్స్, వేవ్స్ హిజ్ హ్యాండ్స్. అక్కడ 10-20 మంది, మేబీ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. ఎవరు ఏ పని చేయాలో వాళ్ళు ఆ పని చేసుకుంటూ వెళ్తుంటారు. అండ్ ఎవరు ఎప్పుడు చేయాలో కూడా వాళ్ళు అలా చేసుకుంటూ పోతారు. అలా నిర్దేశించగలగడమే డైరెక్షన్. అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అప్లికబుల్ ఫర్ గ్రూప్, ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ సెల్ఫ్ ఆల్సో. మీరు లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నప్పుడు మీరు ఏ పని చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, అండ్ ఎవరి హెల్ప్ తీసుకుంటూ చేసుకుంటూ పోవాలి. దిస్ ఈజ్ ఆల్ డైరెక్టింగ్ సెల్ఫ్, రైట్? డైరెక్షన్ అంటే ఏంటి చెప్పారు, ఇది ఎంత మేరకు ఉండాలి ఈ డైరెక్షన్ అనేది? ఇట్ షుడ్ బి 100% అండి. ఓకే. ప్యూర్లీ 100%, నో కాంప్రమైజ్. రఫీ గారు, ఇప్పుడు మీరు చెప్పారు డైరెక్షన్ ఎంత మేరకు ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేది. దీనిని కనుక మనం ఒక కార్పొరేటెడ్ హాస్పిటల్ కానీ, స్కూల్స్ కానీ, లేకపోతే కాలేజెస్లో కానీ ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు? ఎస్పెషలీ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ కాలేజెస్ అండ్ ఎడ్యుకేషన్, కాలేజెస్ అండ్ స్టూడెంట్స్, చాలామందికి ఈ వ్యత్యాసం తెలియట్లేదండి. క్వాలిఫికేషను, అకాడమిక్స్, ఎడ్యుకేషన్, ఓకే, ఈ మూడింటిని ఒకే గాడిని కట్టేస్తున్నారు. దే ఆర్ థింకింగ్ దీస్ 3 ఆర్ వన్ అండ్ ది సేమ్, బట్ బేసికలీ దీస్ 3 ఆర్ డిఫరెంట్. అండ్ వన్ ఇన్స్టిట్యూషన్ తను అక్కడ డిసైడ్ చేసుకుంటుంది తన స్టూడెంట్స్ whether they should be academically sound, or they should be qualified for future or for particular jobs, or else they should be educated. వీటన్నిటిని వాళ్ళు స్పెసిఫిక్గా పెట్టుకొని ఆ డైరెక్షన్లో వెళ్తే వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. రఫీ గారు, మరో స్టూడెంట్ ఉన్నారు, మీ డౌట్ అడగండి. Good morning, sir. Morning. My name is K. Nishkant. You said monitoring comes under management. How should we monitor in management? మేనేజ్మెంట్ అంటే ఉన్న రిసోర్సెస్ని డిజైర్డ్ ఆబ్జెక్టివ్ అచీవ్ చేయడానికి యూటిలైజ్ చేయడం మేనేజ్మెంట్. అండ్ డిజైర్డ్ ఆబ్జెక్టివ్ని మనం లక్ష్యం అంటూ పెట్టుకుంటే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్లానింగ్ పెట్టారు. ప్లానింగ్ తర్వాత ఏం చేస్తున్నారు, దానికోసం లక్ష్యం కోసం కావాల్సిన రిసోర్సెస్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. దాని తర్వాత వీటన్నిటిని ఆ లక్ష్యం వైపు డైరెక్ట్ చేస్తారు. దెన్ ఫైనలీ మనం అనుకున్నట్టు జరుగుతుందా
అనుకున్నది అనుకున్నట్టు అలా సాగిపోతుందా ఆర్ ఎనీ ప్రాబ్లం? ఇవన్నీ మీరు మానిటర్ చేయకపోతే ఎలా తెలుస్తుంది? హియర్ యూ రిక్వైర్ మానిటరింగ్. షెడ్యూల్డ్ ప్రకారం జరుగుతుందా, కావాల్సినంత మంది వస్తున్నారా, అండ్ యాక్టివిటీ చాలా స్మూత్గా జరిగిపోతుందా, లేకపోతే మనం కొద్దిగా లేట్ అవుతున్నామా? హౌ? వీటన్నిటిని లేట్ అవుతే మనం ఏం చేయాలి, అలా ఏం చేయాలి అనేది ఎప్పుడు తెలుస్తుంది? మీరు మానిటర్ చేస్తే. మరి ఈ మానిటరింగ్ అనేది మనం ఏ స్థాయిలో ఉండాలి దీనికి? వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు యాడ్ హియర్, చాలా మటుకు నేను గమనిస్తున్నాను కార్పొరేట్లో మైక్రో లెవెల్ మానిటరింగ్ చేస్తున్నారండి. ఈ మైక్రో లెవెల్ మానిటరింగ్లో ఎంప్లాయీస్ ఆర్ లూజింగ్ దేర్ ఇండిపెండెన్స్. ఓకే. మానిటరింగ్ అనేది మరీ మైక్రో లెవెల్లో అవ్వకుండా కాస్త మిడిల్ లెవెల్లో ఉంటేనే బాగుంటుంది. ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్ అలా మానిటర్ చేసుకుంటూ పోతే దే కెనాట్ వర్క్. వీ షుడ్ అండర్స్టాండ్ మెన్ అండ్ మషిన్స్ ఆర్ డిఫరెంట్. కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటే వాళ్ళు చేయాల్సిన పని కూడా చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నేను మనం ఉన్నాం, కంటిన్యూస్లీ మనం ఎవరైనా మానిటర్ చేస్తుంటే మనం సరిగ్గా పని చేయగలుగుతామా? న్యాచురల్ ఎబిలిటీస్ బయటకు వస్తాయా? రావు. దట్ ఈస్ వాట్ దిస్ ఇస్ వాట్ ఆర్టిఫిషియల్ అయిపోతుంది. ఖచ్చితంగా. బికాస్ సంబడి ఈస్ అబ్జర్వింగ్ మీ ఆల్ ద టైమ్. ఐఎమ్ బీయింగ్ మానిటర్డ్, ఐఎమ్ బీయింగ్ స్క్రూటినైజ్డ్. In fact, I tell, whenever I train, I specifically tell people, don't monitor to that extent where people are disturbed. Good morning, sir. Morning. Myself, T. Akhil. I have a question, sir. అప్పటి నుంచి మీరు చెప్తున్నారు మేనేజ్మెంట్, కార్పొరేట్ సెక్టర్ వీటి గురించి. అసలు మేనేజ్మెంట్ మా స్టూడెంట్ అకాడమిక్స్ కోసం పనికొస్తుందా? హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్, సార్? డెఫినెట్లీ పనికి వస్తుందండి. ఇట్ బిగిన్స్ విత్ అర్లీ లైఫ్ ఇట్ సెల్ఫ్. అండ్ స్టూడెంట్ లైఫ్లో మిమ్మల్ని మీరు మేనేజ్ చేయడం చాలా చాలా అవసరం. అండ్ హియర్ యూ నీడ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్ వన్ క్వశ్చన్, వాట్ ఈజ్ మై పర్పస్? ఈ పర్టికులర్ కోర్స్లో నేను ఎందుకు జాయిన్ అయ్యాను? ఈ కాలేజ్లో నేను ఎందుకు వచ్చాను? అండ్ ఈ కాలేజ్లోకి వచ్చిన తర్వాత కాలేజ్లో ఎంటర్ అయ్యారు. కాలేజ్లో ఎంటర్ అయిన తర్వాత అగైన్ యూ హ్యావ్ మెనీ డీవియేషన్స్. అక్కడ నుంచి క్యాంటీన్ ఉండొచ్చు, లేకపోతే అక్కడ గ్రౌండ్ ఉండొచ్చు, లేకపోతే కారిడార్లో ఫ్రెండ్స్ ఉండొచ్చు. అక్కడ ఫ్రెండ్స్ కాకుండా యూ నీడ్ టు రీచ్ యువర్ క్లాస్ రూమ్లో రీచ్ అయిన తర్వాత అగైన్ యూ హ్యావ్ మెనీ డిస్ట్రాక్షన్స్. మీ వెనకాల కూర్చుని ఒకతను కావచ్చు, మీ పక్కన కూర్చుని అతను కావచ్చు, అండ్ మేబీ సౌండ్స్ ఫ్రమ్ అదర్ సైడ్ ఆర్ ఏదో ఆలోచనలు. దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు డిస్ట్రాక్ట్ యూ. సో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అక్కడ ఆ ఫ్యాకల్టీ చెప్పేది, లెక్చరర్ చెప్పేది వినడం. అలా వినడానికి మీరేం చేయాలి? దెన్ యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ సెల్ఫ్. దిస్ ఇస్ ప్యూర్లీ రిక్వైర్డ్. అక్కడ ఏమవుతుంది, క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు most of the time we tend to get disturbed by some others. So you have to manage yourself wherein others do not disturb you, whether it is people, situation or environment. Good morning, sir. Good morning. I'm Roshni. Sir, మీరు చెప్పారు మేనేజ్మెంట్, ప్లానింగ్, ఆర్గనైజింగ్ ఎవ్రీథింగ్ సార్. ఐఎమ్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు ఇంప్లిమెంట్ ఇట్ సార్. బట్ హౌ డు ఐ స్టార్ట్ సార్? ఇంకా మనం ఇప్పుడు నేను ఆ ట్రాక్లో లేను సార్. సో హౌ డు ఐ గెట్ టు దట్ ట్రాక్ అండ్ హౌ డు ఐ గెట్ ఇట్ హ్యాబిచుయేటెడ్? ఇక్కడ లెట్ మీ ఆన్సర్ యూ వన్ థింగ్, యు ఆర్ ఆల్రెడీ ఇన్ టు ద ప్రాసెస్. మీరు డిగ్రీ దాకా వచ్చారు అంటే యూ హ్యావ్ మేనేజ్డ్ యువర్ సెల్ఫ్ టు రీచ్ డిగ్రీ. యూ హ్యావ్ మేనేజ్డ్ యువర్ సెల్ఫ్ టు స్టీర్ క్లియర్ త్రూ యువర్ స్కూలింగ్, దెన్ జూనియర్ కాలేజ్, దెన్ అగైన్ డిగ్రీ లెవెల్. అండ్ అక్కడ మీరు కాన్షియస్గా చేశారా లేకపోతే అన్కాన్షియస్గా చేశారా, ఇట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. బట్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ కాన్షియస్లీ, ఇట్ గివ్స్ మోర్ రిజల్ట్. అండ్ దీనికోసం అంటే ఒక్క విషయం గమనించాలి, ఆల్ ది సక్సెస్ఫుల్ పీపుల్ దే బికేమ్ సక్సెస్ఫుల్ బికాస్ దే మేడ్ ది హ్యాబిట్ ఆఫ్ డూయింగ్ సర్టన్ థింగ్స్. ఆర్ యు గెటింగ్ మీ? వాళ్ళు కొన్ని పనులను చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నారు. ఆ అలవాటుగా మార్చుకోవడమే మేనేజింగ్. రఫీ గారు, మేనేజ్మెంట్ ప్రావీణ్యత సంపాదిస్తే కనుక అది మనకి ఎంతవరకు ఉపయుక్తం, ఎంతవరకు యూజ్ అవుతుంది? భవిష్యత్తు మొత్తం దీని మీద డిపెండ్ అయి ఉందండి. మీరు ఒక ఎస్పెషల్లీ స్టూడెంట్స్ షుడ్ రిమెంబర్ వన్ థింగ్, వీళ్ళు ఆర్గనైజేషన్లో వెళ్తున్నప్పుడు ఒక జాబ్లో వెళ్తారు. ఆ జాబ్ నుండి నెక్స్ట్ లెవెల్ రీచ్ అవ్వాలి అంటే దట్ ఈస్ అగైన్ మేనేజింగ్ పీపుల్, మేనేజింగ్ ఆర్గనైజేషన్. ఈ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకుంటే వాళ్ళు జీవితంలో రాణిస్తూ పోతుంటారు. అండ్ కార్పొరేట్లో ఎస్పెషల్లీ చెక్ చేసేది మేనేజరియల్ ఎబిలిటీస్ అండ్ కేపబిలిటీస్. ఓకే, రైట్. రఫీ గారు, ఈరోజు చివరిగా ఈ మేనేజ్మెంట్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మనం ఎంత డిస్కస్ చేసామో, చివరిగా మీరు ఏం చెప్తారు? ఇక్కడ మేనేజరియల్ క్వాలిటీస్ని అనుకోని మరి కోరుకొని మరి డెవలప్ చేసుకోవాల్సి ఉంటుందండి. నా దగ్గర లేదు, నా వల్ల కాదు, నాకు తెలియదు, ఇలా అనుకుంటే కుదరదు.
అండ్ ఎస్పెషల్లీ ఎనీ అండ్ ఎవ్రీ మేనేజర్ పుట్టుకతో మేనేజర్ కాదు, తను నేర్చుకున్నాడు, డెవలప్ చేసుకున్నాడు. ఎనీబడి అండ్ ఎవ్రీబడి కెన్ బికమ్ ఏ వెరీ గుడ్ ప్రొఫెషనల్ మేనేజర్. థ్యాంక్ యూ రఫీ గారు. మేనేజ్మెంట్ గురించి, మేనేజ్మెంట్ స్కిల్స్ అంటే ఏ విధంగా ఉంటాయనే వివరాలు చాలా చక్కగా అందించారు. స్టూడెంట్స్ మీకు కూడా ధన్యవాదాలు ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. చూసారు కదా, ఈరోజు మన టాపిక్ మేనేజ్మెంట్. అసలు మేనేజ్మెంట్ అంటే ఏంటి, మేనేజ్మెంట్ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఒక సరైన మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకోవాలంటే ఏ అంశాలను మనం నేర్చుకోవాలి అనే వివరాలు సయ్యద్ రఫీ గారు మనకు అందించారు. ఇది ఇవాల్టి కపిల్ చిట్స్. జై హో, సక్సెస్ మంత్ర. నమస్తే.